వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. శాతవాహన యూనివర్సిటీలో బి ఫార్మసీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎంఐఎంను కోరుట్లలో బలోపేతం చేద్దాం, మున్సిపల్ కౌన్సిల్పై ఆకుపచ్చ జెండా ఎగురవేద్దాం, కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించిన ఎంఐఎం పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రఫీ. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలిద్దాం, భావితరాలకు మంచి భవిష్యత్తును అందిద్దామని సిరిసిల్లలో 2K రన్. ప్రతి విద్యార్థి యువత యాంటీ డ్రగ్స్ సోల్జర్గా మారాలని ఎస్పీ మహేష్ బి గీతే పిలుపు. రేకుర్తిలో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని సిపిఎం ఆందోళన, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. భారతదేశ అసలు సిసలైన హీరో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొనియాడారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బండి సంజయ్ కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు తన మాతృమూర్తితో కలిసి మొక్క నాటారు. తన జీవిత సర్వస్వం సిద్ధాంతానికి అంకితం చేయడమే కాకుండా ఆ సిద్ధాంతం కోసం అధికార పదవులను కూడా తృణప్రాయంగా త్యజించిన మహనీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని స్మరించుకున్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశం కోసం చేసిన త్యాగాలను గుర్తు చేశారు. దేశం కోసం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలని జనసంఘ్ కార్యకర్తలను పిలుపునివ్వడమే కాకుండా కార్యకర్తలకు తుపాకీలిచ్చి పాకిస్తాన్పై యుద్ధం చేయడానికి పంపిన వీరుడని తెలిపారు. పార్టీ వ్యక్తులు రాజకీయాల కంటే దేశమే ఫస్ట్ అని చాటి చెప్పిన గొప్ప నేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న ఏకైక జాతీయ పార్టీ అధ్యక్షుడని తెలిపారు. 370 ఆర్టికల్ను రద్దు చేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కలలను కన్న ఒకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన మహానేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్, మాజీ కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, శ్రీనివాస్, పలువురు నాయకులు హాజరయ్యారు. ఎంఐఎంను కోరుట్లలో బలోపేతం చేసి మున్సిపల్ కౌన్సిల్పై ఆకుపచ్చ జెండా ఎగురవేద్దామని ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రఫీ పిలుపునిచ్చారు. ఎంఐఎం పార్టీని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్మాణపరంగా సంస్థాగతంగా మారిందన్న రెట్టింపులో బలోపేతం చేద్దామని, కోరుట్ల మెట్పల్లి బల్దియాపై ఆకుపచ్చ జెండా ఎగురవేయడానికి యువకులు ప్రజలు స్వచ్ఛందంగా కంకణం కట్టుకుని ముందుకు రావాలని ఎంఐఎం కోరుట్ల పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రఫీ పిలుపునిచ్చారు. ఎంఐఎం పార్టీ అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణానికి చెందిన 40 మంది యువకులు ఎంఐఎం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ ఎంఐఎం కండువాలు కప్పి అబ్దుల్ రఫీ సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా ఎంఐఎం పార్టీ ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా అత్యధిక స్థానాల్లో పోటీ చేయబోతుందని, కనీసం 8 నుంచి 10 స్థానాల్లో గెలిచి తాము సత్తా చాటుతామని, ఖచ్చితంగా వైస్ చైర్మన్ పదవులకు, కోఆప్షన్ పదవులకు కైవసం చేసుకుంటామని సూత్రప్రాయంగా చెప్పారు. గడిచిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించే నిర్ణయాత్మక శక్తిగా ఎదిగిన ఎంఐఎం పార్టీ రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని నిర్మాణపరంగా సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా తమ అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు పనిచేస్తుందని చెప్పారు. सबको शुक्रिया, अस्सलाम वालेकुम। इंशाल्लाह भाई वाजिद बोलेकर का अर्बन का कब्रिस्तान का काम बोले, हम लोग जाएंगे वहाँ जाके सेंटर पे देखेंगे क्या है क्या नहीं। पार्टी की तरफ से पूरे जिम्मेदार बनते, मेरे साथ देने वाले साथ में आते, हम उसको मुद्दा उठा के लिख के करके. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హున్నాజీపేట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. రైతు మైసయ్య ఇల్లు దగ్ధమయ్యింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. హొన్నాజీపేట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. రైతు మైసయ్య వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంట్లో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై ఫైర్ ఇంజిన్కు సమాచారం ఇవ్వగా వారు వచ్చేలోగా ఇంట్లో సామాను కాలిపోయింది. మంటలు చుట్టుపక్కల ఇళ్లకు విస్తరించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కరెంటు షాక్ సర్క్యూట్లో అగ్ని ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. అగ్ని ప్రమాదంతో ఇల్లు దగ్ధం కావడంతో రైతు కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబం కన్నీరుగా విలిపించారు. అగ్ని ప్రమాద బాధిత రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరారు. అనుకోకుండా మరి షార్ట్ సర్క్యూట్ వలన ఎలా తెలియదు, పూర్తిగా తెలియదు. మరి ఇల్లు మాత్రం ధ్వంసం జరిగింది, పూర్తిగా కాలిపోవడం జరిగింది. మరి అందులో వాళ్ళ కొడుకు హార్ట్ పేషెంట్ అయితే మొన్న
ఈ ఇల్లు కాలుతుందనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెంటనే ఒక నిమిషంలో బయలుదేరి రావడం అనేది. మేము వచ్చేసరికి దాదాపు పూర్తిగా ఇల్లు కూడా కూలిపోయి ఉన్నది. బీరువా అంతా బట్టలు అవన్నీ అంటుకొనే ఉన్నాయి. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ శాతవాహన విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించనున్న కొత్త అకాడమిక్ భవనం ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కరీంనగర్లో 7,28,00,000 అంచనా వ్యయంతో కొత్త అకాడమిక్ భవనం, 2.85 కోట్ల అంచనా వ్యయంతో ప్రహరీ గోడను నిర్మించనున్నారు. అకాడమిక్ భవన్ నిర్మాణానికై నిధులు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం పీఎం ఉషాశ్రీ పథకం నుండి నిధులను మంజూరు చేసింది. శాతవాహన వర్సిటీ అంతర్గత నిధులతో ప్రహరీ గోడను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధికారులతో కలిసి ఆ ప్రాంగణమంతా కేంద్ర మంత్రి కలియగదిరిగారు. విద్యార్థులతో ముచ్చటించారు. యూనివర్సిటీ అభివృద్ధి నిధుల కేటాయింపు విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చూపుతున్న చొరవ మరువలేనిదని వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ అన్నారు. విద్యార్థులు అధ్యాపకుల పక్షాన సంజయ్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జె రవికుమార్తో పాటు విశ్వవిద్యాలయ క్యాంపస్ అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్లు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. వన మహోత్సవం కార్యక్రమం క్రింద మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో వన మహోత్సవం ప్రోటోకాల్పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమం కింద జిల్లాలో ప్రస్తుతం 30 లక్షలకు పైగా మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ప్రతి శాఖ తమకు కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి శాఖ ఎక్కడ మొక్కలు నాటుతున్నామో స్థలాల ఎంపిక వచ్చే సోమవారం నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు అవసరమైన ట్రీ గార్డు, కర్ర మొదలైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రతి శాఖ ఏ మొక్కలు నాటుతున్నామో స్పష్టమైన రికార్డు మెయింటెనెన్స్ చేయాలని అన్నారు. 2 మీటర్ల ఎత్తు కంటే చిన్న మొక్కలు పెట్టడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి శాఖ మొక్కలు నాటే స్థలం ట్యాగ్ చేసి పెట్టుకోవాలని కోరారు. గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలో లక్ష్యం చేరుకునేందుకు అవసరమైన మేర గుంతలు తవ్వకం పనులు ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని కలెక్టర్ సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి విశేష స్పందన లభించింది. ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 263 మంది కలెక్టర్ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. అనారోగ్య సమస్య నుంచి కోలుకున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రజావాణికి హాజరు కాగా పలువురు కలెక్టర్ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. జిల్లా నలుమూలల నుంచి 263 మంది కలెక్టరేట్కు చేరుకుని ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి సమస్యలు విన్నవించారు. ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించిన కలెక్టర్ ఆర్జీల సత్వర పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మహేశ్వర్, డిటిడిఓ పవన్ కుమార్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలలోపు పిల్లల్లో డయేరియా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో జింక్ కార్నర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. స్టాఫ్ డయేరియా పోస్టర్ను ఆవిష్కరించారు. జూలై 31వ తేదీ వరకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిల్లలలో అస్వస్థతను తగ్గించడానికి, డయేరియా నిర్మూలనకు, శిశు మరణాలు సంభవించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అందజేస్తారని, ఆరోగ్య సిబ్బంది సూచించిన విధంగా వాడాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో, పాఠశాలలో జింక్ కార్నర్లను ఏర్పాటు చేసి తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఎన్పీడీఓలు, తహసీల్దార్లు, ఎంఈఓలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. గ్రీవెన్స్ డే బాధితుల సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 21 మంది అర్జీదారులతో ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఫిర్యాదులు పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ డేలో వచ్చే ఫిర్యాదులకు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడంతో పాటు పెండింగ్ లో లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ తొలిసారి ఓ ఇంటిని కొనుగోలు చేశారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న బండి సంజయ్ 2 సార్లు కార్పొరేటర్గా, 2 సార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఇంతకాలం
తన అత్తమ్మ నివాసంలోనే ఉంటున్నారు. తన పేరిట ఒక్క ఆస్తి కూడా లేదు. ఈ నేపథ్యంలో కరీంనగర్లోని ఎంపీ కార్యాలయం పక్కనున్న 2 గుంటల స్థలం కలిగిన పాత నివాసం అమ్మకానికి రావడంతో 98 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన మొత్తం 85 లక్షలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రుణం తీసుకున్నారు. సంజయ్ సతీమణి అపర్ణ SBI ఆఫీసర్ కావడంతో బ్యాంకు లోన్తో ఆ ఇంటిని కొనుగోలు చేయడం గమనార్హం. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి విచ్చేసిన బండి సంజయ్ ఆ ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకున్నారు. మరోవైపు తొలిసారి చిన్న ఇంటిని కొనుగోలు చేసిన బండి సంజయ్ ఎంపీ కార్యాలయానికి వచ్చిన నాయకులు కార్యకర్తలకు ఆ ఇంటిని చూపించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేయడం కనిపించింది. ఒక్కసారి కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా గెలిస్తేనే 100 కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టుకోవడం చూస్తున్నాం. బినామీ పేర్లతో వేల కోట్ల ఆస్తులను దాచుకోవడం చూసాం. కానీ సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగుతున్న సంజయ్ ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా సంపాదించుకోకుండా పార్టీకి కార్యకర్తల కోసం ఖర్చు చేశారు. ఇన్నాళ్ళకైనా ఓ ఇంటి వాడైనందుకు సంతోషంగా ఉంది అంటూ సంజయ్ అనుచరులు వ్యాఖ్యానించడం విశేషం. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలిద్దాం, భావి తరాలకు మంచి భవిష్యత్తును అందిద్దామని సిరిసిల్లాలో 2K రన్ ప్రతి విద్యార్థి యువత యాంటీ డ్రగ్స్ సోల్జర్గా మారాలని ఎస్పీ మహేష్ బి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా అవగాహన వారోత్సవాల ముగింపు సందర్భంగా సిరిసిల్లలో 2K రన్ నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్కు మంచి స్పందన లభించింది. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్పీ మహేష్ బి గీతే 2K రన్ను జెండా ఊపి ప్రారంభించారు. బతుకమ్మ ఘాట్ వరకు సాగిన 2K రన్లో చిన్న పెద్ద యువతీ యువకులు, విద్యార్థులు, పోలీస్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని పిలుపునిచ్చారు. యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు నడుచుకోవాలని తెలిపారు. ప్రతి విద్యార్థి యువత యాంటీ డ్రగ్స్ సోల్జర్గా మారి మాదక ద్రవ్యాల వలన కలుగు అనార్థాలపై అవగాహన కల్పించాలన్నారు. సమాజంలో మాదక ద్రవ్యాలు నమూనంగా నిర్మూలించడంలో యువత, ప్రజలు, పోలీసు వారికి సహకరించడంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. కరీంనగర్ సమీపంలోని రేకుర్తి, కొత్తపల్లి, బొమ్మాకల్, తీగలగుట్ట గ్రామంలోని ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించారని సిపిఎం నగర కార్యదర్శి సత్యం డిమాండ్ చేశారు. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన సత్యం మాట్లాడుతూ రేకుర్తి గ్రామంలో 1 నుండి 223 వరకు సర్వే నెంబర్లు ఉన్నాయని, వాటిలో షేక్ సాలేహు వంశస్థులు షేక్ అబూబాకర్ ఖాలిద్ మరియు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు 224 నుండి 230 వరకు తప్పుడు నెంబర్లు సృష్టించి నందినాల చెరువు శీకం భూములను ఆక్రమించారని తెలిపారు. గతంలో దళితులకు ఇచ్చిన నద్దినాల భూములను ఇప్పుడు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నైజాం నవాబు కాలంలో పేద ప్రజలు శిస్తులు కట్టలేక వేలాది ఎకరాల భూములను నైజాం నవాబులకు, వారి కింద జమీందారులకు వదిలేశారని, అట్టి భూములనే వంశపారపర్యంగా ఇప్పుడు కొంతమంది ఆక్రమించుకున్నారని అన్నారు. గతంలో ఉన్న కలెక్టర్ 2003 సంవత్సరంలో నద్దినాల భూములను దళితులకు ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చారని, కానీ అట్టి ఆర్డర్ను తుంగలో తొక్కుతూ షేక్ అబూబాకర్ ఖాలిద్ ధనబలంతో అధికారులను మభ్యపెట్టి తన వైపు వశపరుచుకున్నారని, రేకుర్తి గ్రామంలోని అమాయకులైన దళిత ప్రజలపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రేకుర్తి గ్రామంలోని ప్రభుత్వ భూములపై సమగ్ర సర్వే జరిపించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములను అర్హులైన పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. శిథిలావస్థలో బొప్పాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పెచ్చులు ఊడటంతో ప్రమాదం తప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్ మండలం బొప్పాపూర్లోని ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. తరగతి గదిలో పిల్లలకు టీచర్ల విద్యను బోధిస్తున్న సమయంలో ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడ్డాయి. విద్యార్థులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన టీచర్లు రూమును ఖాళీ చేయించి వేరే రూమ్లో విద్యార్థులను కూర్చోబెట్టారు. గతంలో చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. ఒకవైపు శిథిలావస్థలో పాఠశాల, మరోవైపు నిర్మించిన భవనంలో రూములు సరిపోక టీచర్లు తలలు పట్టుకుంటున్నారు. అధికారులు వెంటనే స్కూల్పై దృష్టి సారించి మరమ్మతులు చేయించాలని, విద్యార్థులకు సరిపడ త్వరగా రూములు ఇవ్వాలని, నిర్మించాలని కోరుతున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 29న నిజామాబాద్ వస్తున్నట్లు ఎంపీ అరవింద్ తెలిపారు. సోమవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ జిల్లా వాసుల చిరకాల వాంఛ అయిన జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభిస్తారని ఎంపీ తెలిపారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇక్కడి నుంచి కొత్త శకం మొదలవుతుందన్నారు. అదే రోజు రైతు సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జరిగే ఈ కార్యక్రమానికి వేలాది మంది రైతులు తరలివస్తారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పసుపు బోర్డు కోసం పోటీ చేసిన అభ్యర్థులు ఇతర పసుపు రైతులను తీసుకుని తరలి రావాలని ఆయన కోరారు. కాళేశ్వరం విచారణలో కీలక మలుపు డిఎస్ విగ్రహ ఆవిష్కరణ. అమిత్ షా ఇందూరులో పర్యటించే రోజే తన తండ్రి డి శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి అని ఎంపీ అరవింద్ అన్నారు. డిఎస్ విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా తాను డిఎస్ విగ్రహాన్ని తయారు చేయించారని చెప్పారు. ఆ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ విగ్రహాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఎంపీ తెలిపారు. అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగే రైతు సమ్మేళనంలో ఆయన మాట్లాడుతానన్నారు. జిల్లాకు మంత్రి పదవి కేటాయించకపోవడంపై ఎంపీ అరవింద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా నుంచే ఎన్నో ఉద్యమాలు ప్రారంభమయ్యాయని ఆయన గుర్తు చేశారు. అలాంటిది జిల్లాకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం మంచి పరిణామం కాదన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న పసుపు బోర్డు కార్యాలయం తాత్కాలికమని ఎంపీ తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయం వెనుక ఉన్న 2 ఎకరాల స్థలాన్ని పసుపు బోర్డు కోటం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. అక్కడ స్థలం కేటాయిస్తే శాశ్వత భవనం నిర్మిస్తామని తెలిపారు. కేసీఆర్ కుటుంబంపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం అక్రమాల కేసులో ఎమ్మెల్సీ కవితను ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను జైల్లో వేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 3 సీట్లు మాత్రమే వస్తాయన్నారు. కేసీఆర్ పోటీ చేయరని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని చట్ట ప్రకారం అరెస్టు చేయకపోతే ఆయన రాజకీయ జీవితం భూస్థాపితం అవుతుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఎంతో మంది ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సరైన చర్యలు చేపట్టడం లేదన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించి సీబీఐ విచారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లి గంగారెడ్డి, న్యాలం రాజు, శ్రవంతి రెడ్డి, పోతన్కర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అమిత్ షా గారు వచ్చే ఆదివారం 29 జూన్ రోజు ఇందూరు గడ్డపైకి వచ్చి ఇందూరు రైతుల చిరకాల స్వప్నం అయిన జాతీయ పసుపు బోర్డు యొక్క కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. దిస్ ఈజ్ అన్ హిస్టారిక్ మూమెంట్. This moment will go down history line forever. ఇది రైతుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే పునాది. ఇక్కడ నుంచి ఒక కొత్త శకం మొదలవుతుంది. కావున అదే రోజు రైతు సమ్మేళనం కూడా పెట్టడం జరిగింది. వేలాది సంఖ్యలో రైతులు ఆ కార్యక్రమానికి పాలిటెక్నిక్ గ్రౌండ్లో తరలి రావడం జరుగుతుంది. అమిత్ షా గారు హోంమంత్రే కాదు, మన కోఆపరేషన్ మినిస్టర్ కూడా. మనకు పసుపుకు కానీ మన ప్రాంతంలో పండే పంటలకి చాలా ముఖ్యమైన మినిస్ట్రీ అది. కాబట్టి ఆయన ఏ రకంగా మన పసుపు పంట కానీ ఇతర పంటలకు కానీ ఏ రకంగా ఒక భవిష్యత్తు తీర్చిదిద్దే ప్రణాళిక ఉందో కూడా రైతన్న సోదరులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి వచ్చి ఆయన మాట్లాడేది విందాం. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల అంశంపై హైకోర్టులో ఎన్నికల కమిషన్ ప్రభుత్వం పిటిషన్ల వాదనలు ముగిశాయి. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 1 నెల రోజులు గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరగా ఎన్నికల సంఘం 60 రోజులు గడువు కోరింది. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాదాపు 6 పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసింది. దీనిపై గత కొన్నాళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియ పూర్తయింది. గత 6 నెలల్లో రేషన్ తీసుకొని వారి వివరాలను అధికార యంత్రాంగం పరిశీలించింది.
రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు 76,842 మంది అర్హులుగా లెక్కలు తేలితే ఈ వివరాలను పౌర సరఫరాల శాఖ జిల్లా వారీగా కలెక్టర్లకు పంపించింది. కొద్ది రోజుల్లోనే వారికి రేషన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలిసింది. ఇక నుంచి వారికి రేషన్ కోటా నిలిపివేయనున్నట్లు పౌర సరఫరాల వర్గాలు తెలిపాయి. రేషన్ లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం వస్తున్నప్పటికీ చాలా మంది తీసుకోవటం లేదు. ఇలా కనీసం గత 6 నెలలుగా రేషన్ తీసుకొని వారికి అనుమానాస్పద రేషన్ లబ్ధిదారులుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారి వివరాల్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. పౌర సరఫరాల శాఖ ఈ వివరాల్ని జిల్లా కలెక్టర్కు పంపించి మండల స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ద్వారా స్థానికంగా విచారణ జరిపించింది. ఇందులో అర్హులు అనర్హులు గుర్తించి ఆ వివరాలన్నీ పౌర సరఫరాల శాఖకు పంపించగా రేషన్ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది. అనుమానాస్పద లబ్ధిదారుల్లో 60% మంది అనర్హులుగా తేలారు. ఇందులో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, చనిపోయిన వారు, 2 చోట్ల రేషన్ కార్డులో పేర్లున్నవారు ఉన్నట్లు గుర్తించారు. క్షేత్రస్థాయి వివరాల ఆధారంగా పంపిన నివేదికలో వారి పేర్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అర్హులుగా తేలిన వారు హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాలు ఎక్కువగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఆఫీస్ గాంధీ భవన్లోకి గొర్రెలను పంపి గొర్రెల కాపరులు సంక్షేమ సంఘం నేతలు వినూత్న నిరసన చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో గొల్ల కురుమలకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేబినెట్లో యాదవ సామాజిక వర్గానికి అవకాశం ఉండేదని వారు గుర్తు చేశారు. మొదటిసారి కేబినెట్లో గొల్ల కురుమలకు అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో అవకాశం దక్కలేదన్నారు. ఈ నేపథ్యంలో గొర్రెలతో వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చినట్లు మీడియాతో గొల్ల కురుమ సంఘం నేతలు మీడియాతో మాట్లాడారు. గాంధీ భవన్లో నిరసన నేపథ్యంలో గొల్ల కురుమల సామాజిక వర్గం నేతలతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చలు జరిపారు. వారి వినతి పత్రం స్వీకరించి వారి గోడును విన్నారు. అలాగే పశుసంవర్ధక శాఖ మంత్రి వాకటి శ్రీహరితో మాట్లాడుతూ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని పీసీసీ చీఫ్ హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాతవాహన యూనివర్సిటీలో బి ఫార్మసీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎంఐఎంను కోరుట్లలో బలోపేతం చేద్దాం, మున్సిపల్ కౌన్సిల్పై ఆకుపచ్చ జెండా ఎగురవేద్దాం, కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించిన ఎంఐఎం పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రఫీ. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలిద్దాం, భావితరాలకు మంచి భవిష్యత్తును అందిద్దామని సిరిసిల్లలో 2K రన్, ప్రతి విద్యార్థి యువత యాంటీ డ్రగ్స్ సోల్జర్గా మారాలని ఎస్పీ మహేష్ బి గీతే పిలుపు. రేకుర్తిలో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని సిపిఎం ఆందోళన, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.